సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. సర్పము కుయుక్తి కలిగి ఉంటుంది. సాతానుడు తన కుయుక్తిని, తన తంత్రాలను మన మీద ప్రయోగిస్తాడు. వాడు ప్రయోగించే తంత్రాలలో మొట్టమొదటి తంత్రం, నువ్వు పాపుల రవ్వు, నీ పరిచర్య అనేకులకు చేరాలి, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎవరు నిన్ను గుర్తించట్లేదు కదా, ఇంకెంతకాలం ఇలా ప్రయాసపడతావు, ముందుకెళ్ళు, పాపుల రవ్వు, ఇక్కడ కాదు మహానగరాల్లో పరిచర్య చేయి, పెద్ద పెద్ద సభలు పెట్టు, అందరి దృష్టిలో నువ్వు పట్టడానికి ప్రయత్నం చెయ్యి, గెట్ సమ్ పాపులారిటీ. ఎంతకాలం ఇలా మరుగునబడి ఉంటావు, ఎంతకాలం ఇలా పల్లెటూళ్ళల్లో ఉంటావు, లేదా ఎంతకాలం నీతి న్యాయం అనుకుంటూ దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలనుకుంటూ ఎంతకాలం ఇలా పరిచర్య చేస్తావు? బహిరంగంగా అంగీకరింపబడగోరు వాడెవడు రహస్యమున పరిజరిగించడు. సాతానుడు అందరికీ కనిపించు, పాపులారిటీ పొందుకో, ప్రజాదరణ పొందు, కొంతమందిని సంపాదించుకో అని మనల్ని ప్రేరేపిస్తాడు.